ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఆధ్యాత్మికతను చేకూర్చడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ఈరోజు ఈ శాఖలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ఆలయాల్లో ఎస్ఓపీలు ఇవ్వడం జరిగింది. ఎస్ఓపీల్లో మొదటి కార్యక్రమమే ఆలయ మహద్వారం తీసిన వెంటనే ఆ స్వామి యొక్క మంత్రోచ్చారణతో మైకుల్లో వినిపించాలే తప్ప వేరే రకమైనటువంటి ఏ కార్యక్రమము ఆలయ పరిధిలో ఉండకూడదని చెప్పి ఆ యొక్క మంత్రోచ్చారణ, ఆ యొక్క సుప్రభాత సేవలు వీటితోనే మైకులు పెట్టి వాటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మికతని పంచే కార్యక్రమం చేయడం, స్థలం ఉన్నటువంటి ఆలయాలకన్నింటికి చెట్లు నాటించే కార్యక్రమం, ఆ చెట్ల నీడలో వచ్చినటువంటి భక్తులు కాసేపు సేద తీరాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే ఆలయ పరిశుభ్రత, ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అనేటువంటిది. ఆగమ పండితులే స్వామివారి సేవలో వాళ్ళే నిర్ణయాధికారులు. మా దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కానీ పాలకవర్గ సభ్యులు కానీ నిత్య పూజా కైంకర్యాల్లో వీళ్ల ప్రమేయం ఉండకూడదని చెప్పి తొలగించడం జరిగింది. కేవలం ఆగమ పండితులు, అర్చకులు, పూజారులు వాళ్ళే అక్కడ పూజా కైంకర్యాల మీద నిర్ణయం. ఉత్సవాల పట్ల ఎప్పుడు ఏ రకాలైనటువంటి ఉత్సవాలు దానికి ముహూర్త నిర్ణయం కూడా వాళ్ళే చేయాలి. అంతే తప్ప అధికార యంత్రాంగం కానీ పాలకవర్గం కానీ దీనిలో పాలు పంచుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సమయం తేదీని ఖరారు చేసుకొని పనులు చేయించడం వరకే వీళ్ళు చేయాల్సిన బాధ్యత. దాన్ని ఆ విధంగా కూడా మనం ఇవ్వడం జరిగింది. తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చాం. మేనేజీరియల్ పవర్స్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేది కాదు. దానికి ఒక క్రమ పద్ధతి ఉండాలి. రాష్ట్ర స్థాయి నుంచి క్రింది గుడి వరకు కూడా ఒక విధానపరమైన నిర్ణయం అమల్లో ఉండాలని చెప్పి టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చి ఇవాళ డిజిటలైజ్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటే మనమిత్ర వాట్సాప్ గ్రూప్స్ని ఏర్పాటు చేసి అనేక సేవలు దర్శనం చేయించడంలో కానీ వసతి ప్రసాదాలు, విరాళాలు వంటి ఇవన్నీ కూడా ఈ యొక్క మనమిత్ర యాప్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఇవన్నీ కూడా చేయండి అని చెప్పి ఆన్లైన్ సిస్టంలోనే ప్రతిదీ జరగాలని ప్రారంభించాం. అనేక ప్రధానమైన ఆలయాలు మొదలుపెట్టాయి, జరుగుతూ ఉన్నాయి. దాదాపు 85-90% ఈ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది.